Greetings you all in the name of Jesus Christ. This is Johnson Adula, and you're hearing from the Authentic Faith channel. And I'm pleased to bring to you something that we all been facing these days. మనందరం కూడా ఈ రోజుల్లో వ్యక్తిగతంగా మనందరం కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ ఉన్నాం. అదేంటంటే దాన్ని మీతోని పంచుకోవాలని నేను కోరుతాను. ఐ వాంట్ షేర్ ఇట్ విత్ యూ గైస్. అదేంటంటే గిల్ట్, అపరాధ భావం. నేను నా ముందు వీడియోస్లో కూడా నేను 2-3 సార్లు వీటి గురించి నేను మాట్లాడి ఉన్నాను. ఈరోజు ఈ అపరాధ భావం నుండి విజయం ఎలా పొందుకోవాలి అనేది మనం నేర్చుకుందాం. హౌ వీ కెన్ గెట్ విక్టరీ ఓవర్ గిల్ట్. ఒకసారి మనము 1 యోహాను పత్రిక మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు. 1 John chapter 1 verses from 5 to 9. It says like this. I'll read it in both English and Telugu. It says, "This then is the message which we have heard from him and declared unto you, that God is light and in him is no darkness at all. If we say that we have fellowship with him and walk in darkness, we lie and do not know the truth. But if we walk in the light as he is the light, we have fellowship with one another, and the blood of Jesus Christ his son cleanses us from all sin. If we say that we have no sin, we deceive ourselves and the truth is not in us. If we confess our sins, he is faithful and just to forgive us and our sins and to cleanse us from all righteousness." తెలుగులో కూడా 5 నుండి 9 వచనం చదువుకున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచున్నాము, సత్యము జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారునై యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము, మరియు మనలో సత్యము ఉండదు. మనము పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడగును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. So today we're learning something that sometimes in life we get to realize that almost every person on this earth is having this feeling of guilt. It might be simpler for some people, but it might be longer for some people. The feeling of guilt or the guilt itself, sometimes people carry with them for so long, so they do not come out of it. They do not know the way to come out of it. They think that this guilt is the only way of my life. This living with this guilt is the only way to live the life. ఈ అపరాధ భావంతో మాత్రము నేను జీవించాలేమో, ఇంకా నా జీవితం అయిపోయిందేమో, ఈ అపరాధ భావంతో నా జీవితకాలం అంతా నడుచుకోవాలేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద గిల్ట్. ఈ అపరాధ భావం యొక్క మొదలు ఎక్కడ ఉంది, అసలు ఈ అపరాధ భావము మనకు కలగడానికి కారణం ఏంటి, అసలు ఎలా కలుగుతుంది అపరాధ భావం అని మనం తెలుసుకోగలిగితే, ఇఫ్ వీ కెన్ నో వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ గిల్ట్, దెన్ వీ వుడ్ బీ ఏబుల్ టు గెయిన్ విక్టరీ ఓవర్ గిల్ట్. మనము ఈ అపరాధ భావం మీద మనము విజయాన్ని మనము పొందుకోగలుగుతాం. ఒకటి ఏంటంటే, విక్టరీ అనేది అంటే విజయము
మనం చూసుకున్నట్లయితే విక్టరీ బిగిన్స్ విత్ అండర్స్టాండింగ్. వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్? We need to understand that the Savior took our shame to the cross. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క ఆ షేమ్ని, అంటే మనము చేసిన ఆ పాపంని, మన మన అపరాధాలని అన్నిటినీ ఆయన ఆ సిలువలో మోసిన వాడిగా ఉన్నాడు అని మనము తెలుసుకున్న వారంగా, నమ్మిన వారంగా, అర్థం చేసుకున్న వారంగా మనం ఉన్నట్లయితే మనము విజయాన్ని పొందుకుంటాం. ఎలా అర్థం చేసుకుంటామంటే, ఒక్కసారి ఎవరిదైనా కూడా అపరాధ భావం, యేసు లేకుండా మన పాపములు లేదా మన పాప పరిహారార్థ బలులు, లేకపోతే మన పాపము కొరకు చిందించవలసిన బలి, లేకపోతే అర్పించబడాల్సిన బలి అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన పాపముల కొరకు క్రయధనము చెల్లించేవారు ఇంకొకడు లేరు. క్రయధనము చెల్లించడానికి ఇంకొకడు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు. సో యేసు ప్రభు ద్వారానే మనము రక్షణ, విడుదల పొందుకునే వారంగా మనం పొందుకున్నాము కూడా. సో ఇది ఎందుకు పొందుకున్నాము? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు అంటే, మనము క్రయధనము చెల్లించుకోలేము కాబట్టి. వీ కెన్ నాట్ పే ఫర్ అవర్ ఓన్ సిన్స్. దట్స్ వై జీసస్ వాస్ సెంట్ టు దిస్ ఎర్త్ టు డై ఫర్ యూ అండ్ మీ ఆన్ దట్ క్రాస్. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ జీసస్ వాస్ willing to sacrifice for you and me, for your personal sins, for my personal sins, if we as collective spiritual beings would can able to accept that fact, we would be able to gain victory. So once we accept, ఒకవేళ మనము నిజంగా దేవుడు నా సొంత రక్షకుడు, దేవుడు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి కల్వరి సిలువలో బలియాగం అయ్యి ఆయన నా పాపాలన్నీ ఆయన సిలువలో మోసాడు అని మనము అర్థం చేసుకున్న వారంగా ఉన్నట్లయితే, మనము అనుదినం ఏం చేస్తామంటే, ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా తప్పు పని చేసావు, ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైనా పాపం చేసావు, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఇమీడియట్లీ మనకి రావాల్సిన రెస్పాన్స్ ఏంటంటే, ద ఇమీడియట్ రెస్పాన్స్ దట్ వీ నీడ్ టు గెట్ ఈజ్ రిపెంటెన్స్. మనకి పశ్చాత్తాపపడడం అనేది మనం నేర్చుకోవాలి. మనము మానవులం, సహజంగా ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉంటాం, పాపాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి మనము పాపము చేశాము అని తెలిసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపము చేశాను అని ఒప్పుకోగలిగితే, నేను పాపుని అని ఒప్పుకోగలిగితే అని ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలని ఒప్పుకోగలిగితే, అది మనల్ని ఈ అపరాధ భావం నుండి విడిపించడానికి, లేదా ఈ అపరాధ భావం నుండి విజయం పొందడానికి మనకు సహాయపడుతుంది. ఇఫ్ we are able to come to God with the repentance of heart, Lord, I am a sinner. Lord, I have sinned against you. This is my sin. I confess before you. If you are able to tell those things to God, then God will exchange your guilt with happiness, with joy, with all the goodness that God can give you. ఎప్పుడైతే నువ్వు నేను పాపిని ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే, దేవుడు నీ హృదయాన్ని సంతోషంతో నింపేవాడిగా ఉన్నాడు. దేవుని హృదయాన్ని ఆనందంతో నింపేవాడుగా ఉన్నాడు. ఈ అపరాధ భావాన్ని అంతా కూడా దేవుడు తీసేసి నీ హృదయాన్ని సంతోషంతో ఆయన నింపే దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ అపరాధ భావంతో, ఈ అపరాధ భావాన్ని మనం ఎదుర్కొనే ఈ యొక్క బ్యాటిల్ ఏదైతే ఉందో, ఈ యుద్ధం ఏదైతే ఉందో, మనము ఈ అపరాధ భావం నుండి బయటపడాలనే యుద్ధం మనం చేస్తూ ఉన్నాం కదా. ఈ యుద్ధాన్ని మనము ఆలస్యం చేయదు. డు నాట్ డిలే యువర్ బ్యాటిల్ అగెయిన్స్ట్ గిల్ట్. డు నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, బికాస్ ఇఫ్ యూ డిలే, the lesser the chance
the Satan will allow you for repentance. నువ్వు ఆలస్యం చేసిన కొలది సాతానుడు నువ్వు పశ్చాత్తాపపడే హృదయాన్ని నీ దగ్గర నుంచి దొంగిలించేవాడిగా ఉంటాడు. సో నీ జీవితంలో నువ్వు పాపి అని ఎరిగిన వాడిగా ఉంటే, నువ్వు తప్పు పనులు చేస్తున్నావు అని నీకు తెలిసిన వాడిగా నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు ఈ అపరాధ భావం నిన్ను నీ జీవితాన్ని అది మింగేస్తున్నట్టుగా నువ్వు చూస్తూ ఉంటే, ఈ అపరాధ భావంతో నువ్వు నిండిపోయి ఉన్నావంటే, ఈరోజు దేవుడి సన్నిధికి నువ్వు రా. ఇది ఒక మంచి రిమైండర్గా దేవుడిని ముందు పెడతా ఉన్నాడు. ఏంటి అంటే, దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని, దేవా నా పాపాలు కడిగి శుద్ధీకరించు, నేను నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను ప్రభువా అని నీ క్రయధనములు ఆయన ముందు నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన నీ అపరాధ భావంని తీసివేసి నీ హృదయాన్ని సంతోషంతో నింపే దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తాను. సో ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ వాకింగ్ విత్ గాడ్ అండ్ టువర్డ్స్ ద జాయ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇది ఇంకా సమయం. మీరు మీ పాత జీవితాలను విడిచి యేసు ఇచ్చే ఆనందాన్ని, యేసు ఇచ్చే సంతోషం వైపు మీరు అడుగులేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ కొద్ది మాటలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని అడుగుదాం. లార్డ్ యేసయ్య, నీ పాసందుకు వస్తున్నాం ప్రభా. నైనా ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభా. నైనా మా అపరాధములు ప్రభా నీ సన్నిధిలో మేము ఒప్పుకున్నట్లయితే, మా పాపములు నీ సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడవు. మా పాపాలను కడిగి శుద్ధీకరించి వాటిని మా నుండి దూరపరిచి మాకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలిగజేసే దేవుడిగా నువ్వు ఉన్నావని మేము నేర్చుకున్నాం. ఈ వాక్యం మా హృదయంలో మేము ఉంచుకోవడానికి సాయం చేయండి. మేము పాపం చేసిన ప్రతిసారి ప్రభా మేము పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడానికి నేను మీరు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ అపరాధ భావంతో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారో ప్రభా, వారందరినీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. వారందరూ కూడా నీ సన్నిధికి వచ్చి వారి పాపాలు ఒప్పుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాలను నీ సంతోషంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్ని మాటలు, ఈ కొద్ది మాటలు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్, అండ్ డోంట్ ఫర్గెట్ for more videos you can subscribe to this channel, Authentic Faith. God bless you.